హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పేవీ ఫుడ్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో రసంలోకైనా సాంబార్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. అరకేజీ బంగాళదుంపలు తీసుకొని పై పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని పొంగించాలి. ఈ ఇంగువ పొంగిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకుని చిటపట్లాడించాలి. కరివేపాకు ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇవి నూనెలో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ముక్క లోపలి వరకు అయితే ఉడుకుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన కారపొడి అయితే తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రేఖలు, 4 ఎండుమిరపకాయలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కారం అయితే సిద్ధమైపోయిందండి. ఇప్పుడు మనం పొటాటోస్ ఎంతవరకు వేగాయి చూద్దాం. చూసారు కదా, దాదాపుగా పూర్తిగా వేగేసాయి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని ముందుగా సిద్ధం చేసిన కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు మనం కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం చివరిగా కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే రసం సాంబార్లోకి పర్ఫెక్ట్గా సరిపోయే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.